ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో తీర్లుంటాయి. దాని కొరకు రాష్ట్రాల బోర్డర్ దగ్గర ఉండేటోళ్ళు దొంగ మందు అమ్మేటోళ్ళు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికెంచి దొంగ మందు తెచ్చి అమ్ముతుంటారు. అయితే ఇన్నొద్దులు కార్లు బండ్లు అనుకుంటా ఎప్పటికప్పుడు ఏదో కొత్త రకం ట్రై చేసుకుంటా దొంగ మందు తెస్తారు. అయితే గట్ల దొంగ మందు దేనికే ఒక అన్న చేసిన ఉపాయం చూస్తే గా ఐడియాను మస్తు మెచ్చుకుంటారబ్బా. చూడు రొప్పారి. అసలు ముచ్చటకొస్తే మందు రేట్లల్ల తేడాలుండుతోని కొంతమంది అన్ని పండ్లు పక్కకు పెట్టి గిదే పని ముంగటేసుకుంటున్నారు. పోలీసుల కండ్లు గప్పి దొంగ మందులు దేవనీకి వాళ్ళు ఎక్కడ లేని చిత్ర విచిత్ర ఆలోచనలు చేసి ఎప్పుడు ఏదో ఒక కొత్త రకంగా దొంగ మందులు రవాణా చేస్తుంటారు. అయితే ఇక్కడ చూడుర్రి, అమాయకంగా ముఖం పెట్టుకొని ఉన్న ఈ మనిషిని చూడుర్రి, లోపల వేసుకునే బనీన్కు ఏకంగా 54 జేబులు గుట్టించి అందులో దొంగ మందును పెట్టుకొని ఎట్లా రవాణా చేస్తున్నాడో. ఇక గీయన అంగి ఇప్పి లోపల బనియన్కు 54 జేబులకు చేసిన సెటప్ కు ఆయనకొచ్చిన ఐడియాను చూసిన అక్కడి పోలీసులకు నోటెంపట మాట సుతరాలేదట. కాడు పూర్ణ కాడు కట్టానా సార్ తీసేయమంటారు. అది పెట్టే దిగుదాం ముందర పెట్టి. ఇక్కడ పకడు పూర్ణ ఇక్కడ పకడు తెచ్చి పకడు. రవెన్ తమ్ తోడు తమ్ రవెన్నా సందీప్. అయితే ఆదిలాబాద్ లో ఉండే గీ మునీశ్వర్ సత్యనారాయణ అనే వ్యక్తి పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి మందు తెచ్చి తెలంగాణలో అమ్మి డబ్బు సంపాదించుకునే పని పెట్టుకున్నాడట. అయితే ఎప్పటి లెక్కనే ఈసారి సుధా మహారాష్ట్ర నుంచి దేశీదారు మద్యం సీసాలను కొనుక్కొని అన్నింటినీ ఎక్కడ జాగలు అక్కడ పెట్టుకొని మహారాష్ట్ర పోలీసుల కండ్లు గప్పి వచ్చిండు. అట్లనే మెల్లగా ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ లో సుధా దిగి బయటకు వచ్చిన అన్న ఏం తెలవని ఎల్లిగడ్డ లెక్కబోతున్నాడట. అయితే అప్పుడే అటు దిక్కు నుంచి పోతున్న పోలీసులు ఒక్కడే నడుచుకుంటూ పోవుడు అనుమానం వచ్చి పరిశీలించి చూస్తే అంత మంచిగానే మేనేజ్ చేసిన కాక లోపల వేసుకున్న మందు బరువుకు నడక మారి శృతి తప్పిందట. అట్లనే ఛాతి భాగంలా జర ఉబ్బి ఉండడం చూసిన పోలీసులకు అనుమానం వచ్చిందట. ఆగో మనిషి చూస్తే బక్కగున్నాడు, అవతారమేమో ఆర్నాల్డ్ లెక్క కొడుతుంది అని డౌట్ అనుమానంతోని ఆపి అంగి ఇప్పితే కథం లోపల దాక్కున్న ఇలకథ మఫిలియా మొత్తం బయటపడ్డది. గిట్లా మొత్తం 54 జేబులు ఉంటే 48 సీసాలతోని నింపిండట. ఇక మందును స్వాధీనం చేసుకుని సత్యనారాయణను స్టేషన్ కు తీసుకుని పోయిరట పోలీసులు. ఎప్పటికెళ్ళి నడుస్తుంది దందా అని అడిగితే ఓ మస్తు దినాల సంధి చేస్తున్నా అని చెప్పుకొచ్చిండట. ఇంత సుత అబద్ధం చెప్పకుండా. అయ్యో టైం మంచిగా లేక దొరికి దొంగమైనవు గాని సత్యన్న నీ ఐడియా మాత్రం సూపర్ అంటాళ్ళు గీ ముచ్చట తెలిసిన జనాలు.